కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోందన్న నివేదికలు ప్రపంచ దేశాలను మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాలోనూ రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉన్నందున ఎప్పటికప్పుడు పాజిటివ్ కేసుల నమూనాలకు జన్యు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ల్యాబొరేటరీలకు పంపాలని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడానికి వీలు కలుగుతుంది. ఇదే సమయంలో ఒకవేళ దేశంలో ఏదైనా వేరియంట్ వ్యాప్తిలోకున్నట్టు గుర్తిస్తే అవసరమైన ముందస్తు ప్రజారోగ్య చర్యలు చేపట్టడానికి అవకాశముంటుంది అని రాజేష్ భూషణ్ తన లేఖలో తెలిపారు. దేశవ్యాప్తంగా జన్యు విశ్లేషణ కోసం 50కి పైగా ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్రం గుర్తు చేసింది. మరోవైపు పలు దేశాల్లో కోవిడ్ మరోసారి వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆరోగ్య, ఆయుష్, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులతో పాటు భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహాల్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం చైర్మన్ ఎన్ఎల్ అరోరా, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప కేసులు నమోదయ్యాయి. మొత్తం 112 కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసులు 3490కి పడిపోయాయి. అయితే చైనాలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోగా అంత్యక్రియలకు శ్మశానాల్లో సిబ్బంది 24 గంటలు పనిచేసినా సరిపడ్డం లేదు. చైనాలోని పరిస్థితులపై స్పందించిన అమెరికా ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే 3 నెలల్లో చైనాలో కోవిడ్-19 విలయ తాండవం చేయనుంది. ఆ దేశ జనాభాలో 60% మంది అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన ఎపిడీమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ల్-డింగ్ అంచనా వేశారు. కేసుల డంబ్లింగ్ దశ కొద్ది రోజుల్లోనే గంటలకు పడిపోతుందని ఆయన వెల్లడించారు.